రేవంత్ అన్న రైతు భరోసా ఇచ్చేసినాం, రైతుల అకౌంట్లో వేసేసినాం, ఇక రైతులు కూడా చాలా ఖుషి ఉన్నారు, రైతులు చాలా మంది సంతోషపడుతున్నారు. ఈ టైంలో రైతుల దగ్గరికి పోయి ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగుందా అని చెప్పి అడిగితే రైతులు ఖచ్చితంగా మాకు ఎకరానికి రేవంత్ రెడ్డి పైసలు వేసిండు, యూరియా బత్తాలు కూడా వస్తున్నాయి, యాప్ పెట్టిండు యూరియా బత్తాలకు, రేవంత్ రెడ్డి గొప్పోడు చాలా అద్భుతం, రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నారు రైతులు అనుకుంటారేమో అని రేవంత్ అని అనుకున్నారు. కానీ రైతులు అట్లా అనుకుంటలేరట. చాలా మంది రైతులు చెప్తున్నారట కదా, ఇప్పుడు గ్రామ సభలు కూడా పెట్టిండు అన్న. రేవంత్ అన్న గ్రామ సభలు ఎప్పుడో పెట్టాల్సింది, కానీ రైతు భరోసా ఇచ్చిన తర్వాతే గ్రామ సభలు పెడదాం అనుకున్నాడు. రేవంత్ అన్న గ్రామ సభలు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఊర్లో ఎట్లుంది కథ, ఊర్లో జనాలు ఏమనుకుంటారు ప్రభుత్వం మీద అని చెప్పి తెలుసుకోవడానికి కూడా గ్రామ సభలు పెట్టిండు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులపైన కూడా రేవంత్ అన్న ఫోకస్ పెట్టిండు. ఎమ్మెల్యేల పేర్లు తీసి మరి అడుగుతురట ఊళ్ళే కొంతమంది అధికారులు, మీ ఎమ్మెల్యే మీ ఊరికి ఎప్పుడైనా వచ్చిండా, మీ ఎమ్మెల్యే మంచిగా పనిచేస్తుండా, మీ ఎమ్మెల్యే దగ్గర పోతే ఎప్పుడైనా కలుస్తుర్రా అని చెప్పి కూడా రేవంత్ అన్న అడిగిపిస్తున్నట. ఒక ఇంటెలిజెన్స్ సర్వే అన్నట్టు ఇదంతా. రేవంత్ అన్న సర్వే చేపిస్తున్నాడు ఒక టీంని పెట్టి. ఆ టీం ఊర్లోకి పోయి అడుగుతున్నాడు, ఎమ్మెల్యే కలుస్తుండా, ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, ఎప్పుడైనా వస్తుండా అంటే జనాలు చాలా మంది మా ఎమ్మెల్యే గెలుసుడే గుత్త అటే పోయిండు, ఒత్తలేడు, మాట్లాడతలేడు, కలుతలేడు, పోయినా కలవాడు, ఏమనంటే హైదరాబాద్ పోతున్నాడు అని చెప్పి చాలా మంది జనాలు చెప్తురట. ఇక మీ ఊర్లో సమస్యలు ఏమున్నాయని చెప్పి అడిగితే వాటర్ ట్యాంక్ లేదు, నీళ్ళు వత్తలేవు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, గట్టిగా వర్షం పడితే ఊర్లకు నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే తాగడానికి నీళ్ళు వత్తలేవు, ఎండాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది, మోర్లు లేవు, బుగ్గలు లేవు పోలికి, ఇట్లా రకరకాల ఇష్యూస్ చెప్తురట జనాలు కూడా ఊళ్ళే. మాకు స్కూల్ కూలిపోయింది, గుడి లేదు, బడి లేదు, అదోటి ఇదోటి చెప్తురట జనాలు. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని రేవంత్ రెడ్డి దగ్గర రిపోర్ట్ తీసుకుపోతారట. అయితే రేవంత్ అన్న రైతు భరోసా సర్వే ఏం చెప్పించిందంటే అసలు రైతులు ఏమనుకుంటున్నారు. ఇప్పుడు 70 లక్షల మంది రైతులు కదా, రేవంత్ అన్నకు రైతులు చాలా ఇంపార్టెంట్. ఎందుకు రేవంత్ అన్న ఇది రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం అంటున్నాడు అంటే 70 లక్షల మంది, మీరు బాగా గుర్తుపెట్టుకోరి, 4 కోట్ల మంది జనాభాలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పైన రైతులకు కోపం వచ్చిందనుకో, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసిరనుకో, ప్రభుత్వమే ఊలిపోతుంది. 2028 ఎన్నికలలో రైతులు తలుచుకుంటే ప్రభుత్వం రాదు. ఎందుకు రాదు? మన 4 కోట్ల మంది కదా, మరి 70 లక్షల మంది రైతులే తలుచుకుంటే ప్రభుత్వం ఎందుకు రాదు అంటే, ఇప్పుడు రైతుల కుటుంబాలు ఉంటాయి కదా, ఇప్పుడు మా నాయన ఉన్నాడు, మా నాయనకు కాంగ్రెస్ పైన కోపం వచ్చిందనుకో, నాకు మా అమ్మకి చెప్తాడు కాంగ్రెస్ కోటేయకూరా అని చెప్తాడు, మా ఇంట్లో 3 ఓట్లు పోయినట్టే కదా. ఇట్లా రైతుల కోపం మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పి ఓట్లు వేపియారు కాంగ్రెస్కి. అట్లా రేవంత్ రెడ్డికి కొన్ని కోట్ల ఓట్లు పడాయి, లాస్ కదా రేవంత్ అన్న. అందుకే రేవంత్ అన్న ఫస్ట్ రైతుల పైన ఫోకస్ పెట్టిండు. రైతులు ఏమనుకుంటున్నారు,